ఎవరైనా గాని తన శక్తికి మించిన పని చేస్తే అది వారికి భారంగా మారడమే కాకుండా వారి శ్రమ వృధా అవుతుంది, సమయం కూడా వృధా అవుతుంది. దీనికి సంబంధించి ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం డిపి స్టోరీ టైం ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక తండ్రి తన పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరిని పిలిచి వాళ్ళిద్దరికి ఒక పోటీ పెడుతున్నాను, ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వారికి మంచి బహుమతి ఇస్తానని చెప్తాడు. వెంటనే కొడుకులు ఇద్దరు సిద్ధమవుతారు. 20 అడుగుల దూరంలో 3 రాళ్లు పెట్టాను, ఎవరైతే అతి పెద్ద రాయిని తీసుకొస్తారో వాళ్ళకు మాత్రమే బహుమతి ఉంటుంది అని కూడా ఒక గమనిక చెప్తాడు. వెంటనే ఇద్దరు కొడుకులు సిద్ధమవుతారు. 20 అడుగుల దూరంలో 3 రాళ్ళు ఉంటుంది. చిన్నదిగా ఒక రాయి, కొంచెం పెద్దదిగా ఒక రాయి, చాలా భారీ సైజులో ఒక రాయి ఉంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఆలోచిస్తాడు, నాన్న పెద్ద రాయిని తీసుకొస్తే బహుమతి ఇస్తానని చెప్పున్నాడు అని చెప్పి ఆ పెద్ద రాయిని అతి కష్టం మీద ఎత్తుకుంటాడు. చిన్న కొడుకు కన్నా ముందు నాన్నను చేరుకోవాలని చెప్పి ఆ పెద్ద రాయిని మోయలేక మోస్తూ 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 అతను వెళ్తూ ఉండగా చిన్న కొడుకు వెనకాల నుంచి ఆలోచిస్తాడు, ఇక్కడ పెద్ద రాయి ఉంది, మీడియం రాయి ఉంది, చిన్న రాయి ఉంది. అరే, ఈ 2 రాళ్లను కూడా నా శక్తి మేరకు నేను ఎత్తలేను, కానీ ఈ చిన్న రాయిని అయితే నేను ఎత్తుకోగలుగుతాను, కాబట్టి ప్రైజ్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఈ రాయినే తీసుకుంటానని చిన్న రాయిని తీసుకొని అతను పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ నాన్న దగ్గరికి ముందు వెళ్తాడు. ఈ పెద్ద కొడుకు అతి కష్టం మీద ఆ రాయిని మోసుకొస్తూ సగం దూరంలో అయ్యో ఇంతకు మించి నేను మోస్తే నా వల్ల కాదు, నేను పడిపోతాను, నా శక్తి లేదు అని చెప్పి ఆ రాయిని అక్కడే సగం దూరంలో పడేసి ఆ తర్వాత నాన్న దగ్గర పోయి తెల్లముఖం వేసుకొని నిలుస్తాడు. అప్పుడు నాన్న చెప్తాడు, నువ్వు ఈ పందెంలో ఓడిపోవడానికి కారణము నువ్వు పెద్ద రాయిని ఎత్తుకున్నావు, అతనేమో చిన్న రాయిని తీసుకొచ్చాడు. దీనికి కారణం ఏమంటే మన జీవితంలో కూడా ఏదైనా సరే మన శక్తికి మించిన పని చేస్తే మనం ఓడిపోతాము. ఆ పని సరిగ్గా చేయలేము, చేయగలిగిన పని మాత్రమే చేస్తే అందులో విజయాన్ని సాధిస్తాము. దాంట్లో వచ్చిన ఆదాయంతోనే తృప్తి చెందాలి. అదేవిధంగా తినడంలో కూడా మితిమీరి తినకూడదు. మన కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే, అంతకన్నా కొంచెం తక్కువగానే తినాలి అనేది తండ్రి వాళ్ళకి జీవిత పాఠాన్ని నేర్పిస్తాడు.